ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇసుక మట్టి మధ్య నుంచి డబ్బు సృష్టిస్తున్న టీడీపీ నేతలు చివరకు చెత్తను కూడా వదిలిపెట్టడం లేదు. చెత్త తొలగింపు కార్పొరేషన్లో సిబ్బంది ఉన్నా ఆ పనులు తమకు నచ్చిన వారికి కాంట్రాక్టుకిచ్చే 1.5 కోటికి పైగా నొక్కేసిన టీడీపీ అవినీతి కథ కర్నూలు నగరంలో చోటు చేసుకుంది. డబ్బులైతే ఖర్చు చేశారు కానీ చెత్తను మాత్రం తొలగించలేదు. పారిశుధ్యం అధ్వానంగా తయారై నగరవాసులు నరక యాతన పడుతున్నారు. పచ్చ నేతలు మాత్రం పచ్చ నోట్లు జేబులో కుక్కుకొని పండగ చేసుకుంటున్నారు. కర్నూలు నగరంలో ఎటు చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. నగరంలోంచి నడిచి వెళ్లాలంటే దుర్గంధం భరించలేక ముక్కుపుటాలు అదరాల్సిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో పారిశుధ్యానికి పెద్దపీట వేయడంతో క్లీన్ సిటీస్ జాబితాలో దేశంలోనే 32వ స్థానానికి ఎగబాకింది కర్నూలు. అంతకుముందు 100వ స్థానంలో ఉండేది. కూటమి అధికారంలోకి వచ్చాక పరిస్థితి అధ్వాన్నంగా మారింది. చెత్తను తొలగించి తరలించే వాహనాలను ఎత్తివేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. చెత్త తొలగింపు కోసం మున్సిపల్ కార్పొరేషన్లో సిబ్బంది ఉన్నారు. అయితే సిబ్బంది ఆ పని చేస్తే తమ జేబుల్లోకి డబ్బులు రావనుకున్న టీడీపీ నేతలు శానిటేషన్ పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించేశారు. ఆ కాంట్రాక్టర్లు తూతూ మంత్రంగా పారిశుధ్య నిర్వహణ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ముడుపులు జేబులో వేసుకుని టీడీపీ నేతలు హాయిగా ఉన్నారు. నగరవాసులే చెత్తా చెదారం నడుమ ముక్కు మూసుకుని బతుకులు వెళ్లదీస్తున్నారు. కార్పొరేషన్లో పాలకవర్గం ఆమోదం లేకుండా 1.5 కోటికి పైగా పనులను తమ అనుయాయులకు కట్టబెట్టించారు పచ్చ నేతలు. వాగుల్లో వ్యర్థాలు తొలగించలేదు. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాలకుల చేతివాటతనం, అధికారుల అవినీతి, నిర్లక్ష్యం కారణంగా నగరం ఓ పెద్ద చెత్త కుండీని తలపోస్తోందంటున్నారు స్థానికులు. ఆటోలో ఏదైతే గార్బేజ్ కలెక్షన్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈరోజు ఆ గార్బేజ్ అంతా తీసుకొచ్చి అక్కడ లోకల్లో ఉన్న గవర్నమెంట్ స్థలాలు, స్కూళ్ళు, టెంపుల్స్ లేదా సెంటర్స్లో వేయాల్సి వస్తుంది. ప్రజలు వాళ్ళైనా ఏం చేస్తారు, మనం ఇంటి దగ్గర పోకుంటే ఒక వ్యవస్థను అలవాటు చేసి మళ్ళీ ఆ వ్యవస్థను తీసేస్తే మళ్ళీ మొదటికి వచ్చింది. గతంలో మా బాలాజీ గారు కమిషనర్ ఉన్నప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో కార్పొరేటర్లు పోయి సైతం బ్లాక్ స్పాట్ల దగ్గర, చెత్త కుండీల దగ్గర కూర్చొని అవి నిర్మూలిస్తే ఇవి కొత్త సాంప్రదాయానికి మళ్ళీ వీళ్ళు తెరదీసినారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రతి సంవత్సరం చేసే డీసిల్టేషన్ కార్యక్రమమే ఎండాకాలంలో చేస్తారు. ఇది 15 ఏళ్ళ నుంచి నేను నాకు ఊహకు వచ్చినప్పటి నుంచే చూస్తున్నా. కార్పొరేషన్ పరిధిలో ఎండాకాలం వస్తే డీసిల్టేషన్ చేస్తామనేది కామను. ఎండాకాలంలో డీసిల్టేషన్ అనేది ఈరోజు ఏదో కొత్తగా వీళ్ళు ఏదో 1,20 లక్షలు పెట్టినారన్నట్టు, అవి టెండర్లు పెట్టినారన్నట్టు, ఇదంతా కూడా చూస్తుంటే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. కానీ ఇదంతా దాచుకో తినుకో అనేదే ఉన్నట్టుంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఇంచుమించు ఏడాది కావస్తోంది. ఏడాది పాలనలో కర్నూలును ఏమాత్రం పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెత్త సేకరణకు, తొలగింపునకు సరిపడా సిబ్బందిని నియమించాలని విపక్ష కార్పొరేటర్లు కోరుతున్నారు. కాంట్రాక్ట్ల ముసుగులో టీడీపీ నేతలు చిలక్కొట్టుళ్లు ఆపాలని వారు సూచిస్తున్నారు.